ఇస్తుంది. అండ్ 12A80G కూడా మేము తీసుకుంటాం. మేము తీసుకోమని చెప్పడం దానికి ఒక క్రైటీరియా ఉంది. దాటగానే మేము వాటిని కూడా తీసేసుకుంటాం. మేము అన్నిటికీ వీఆర్ రెడీ. అది సార్, మీ వ్యక్తిగతమైన ఫోన్పేకి ఇప్పటి వరకు దీనికి పేరుతో నిధులు వచ్చిందా లేదా? సార్ అర్థం సార్ మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్కు ఉండేటువంటి ఫోన్పేకి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి నిధులు పంపించడం జరిగిందా? సార్ మా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు అంటే ఒకటి సార్, ఇప్పుడు మేము ఒక ఈవెంట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు సార్ కొంచెం వినపడట్లేదు. హలో సార్ కొంచెం ఇప్పుడు మేము ఈ ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం సార్. ఈ ఈవెంట్లో ఉన్న కోర్ కమిటీలో 5-10 మంది మొత్తం నా ఫ్రెండ్స్, నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు, మేము కష్టపడుతున్న వాళ్ళం. ఈ ఈవెంట్ని ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లెట్స్ ఈ ఈవెంట్కి ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. ఇది ఎప్పుడు ఒకళ్ళని పెట్టుకోలేం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. మాతో అందరు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు చిన్న ఉద్యోగాలు చేసుకునే మనుషులే. ఈ ఈవెంట్కి అయ్యే ఖర్చు మా కోర్ టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డబ్బులు మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. అదే సార్, నా వ్యక్తిగతమైన అకౌంట్ గురించి నేను చెప్తుంది. నేను ఎవరికో ఊర్లో వాళ్ళకి ఇవ్వస్తానని నేను చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ సాయి రూప్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది మన ప్రోగ్రామ్, రేపు మనం వెళ్ళి కూర్చునే ప్రోగ్రామ్. దానికి ఇంత ఖర్చు అవుతుందంట, అందరూ ఇంత వేసుకుంటున్నాం. మేము అదే కదా జాయింట్ గా చేస్తున్నాం. ఇంటర్నల్ ఫండింగ్ ఇప్పటి వరకు మీ పేరుతో మీరు మీ ఫోన్ పేతో తీసుకుంటున్నారు. తప్పే ఉంది సార్. అది ఒకవేళ క్రైమ్ అయితే మేము ఇంకొకరిని పెట్టి తీసుకుంటాం కదా. ఈ ప్రోగ్రామ్ లో తప్పే ఉంది. మా వాళ్ళే కదా ఇస్తుంది, మాకు మా టీమే కదా మాకు ఇస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ సార్ అదే సార్, అది ఇప్పుడు అండర్లైన్ సార్, అండర్లైన్ ఇది. దట్ ఈస్ నాట్ ఎ డొనేషన్, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అదే అండర్లైన్, అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్. హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం అయిపోతే అది కూడా వదిలేస్తాను. అదే కదా సార్ నేను అంటున్నాను. మమ్మల్ని ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్. అభిమానులు వినరా? ఒక్కసారి కలిసి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. కోట్ల మంది ఆయనకున్నారు, అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ వినపడట్లేదు, అన్నీ కూడా జరగబోయేదే చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్నీ జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు? సార్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. వెన్ నెంబర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఆ స్పాన్ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు.